అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని రక్షించటానికి మన వంటి మానవ శరీరము ధరించుకొని యేసుక్రీస్తుని పేరిట ఈ లోకానికి వచ్చి యజ్ఞపురుషుడిగా మన కొరకు చేయవలసినవన్నీ చేసి పెట్టారు. అలాంటి ప్రభుని మనము తలంచుకొనుట మనకు ఆశీర్వాదము. అట్టి ప్రభు అయినటువంటి దేవుని బట్టి మనం ఆశీర్వాదములు పొందుకొనుటకు ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, రోమా పత్రిక 10వ అధ్యాయము 11వ వచనమును మనం చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచూ ఉన్నది. ఆయన అనగా మహాపరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు, అన్నింటికీ ఆధారమైనటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ విషయంలోనూ సిగ్గుపడడం, ఎలాంటి పరిస్థితుల్లోనూ సిగ్గుపడడం. ఎందుకంటే ఆయన సిగ్గు అనేటటువంటి దాన్ని మన దరికి రానియడు. నీవు విశ్వాసము కలిగి ఉంటే నీకు సిగ్గు ఉండదు. ఎవరేమన్నా నీవు లక్ష్య పెట్టవు. ప్రియులారా, మనము భక్తులుగా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని పని చేయడానికి కానీ, దేవుని కార్యాలు చేయడానికి కానీ ఎంత మాత్రమూ సిగ్గుపడము. ప్రియులారా, కొంతమంది బిడ్డలు వాక్యం చదవాలంటే సిగ్గుపడతారు, ప్రార్థన చేయాలంటే సిగ్గుపడతారు, మందిరానికి రావాలంటే సిగ్గుపడతారు, దేవుని గణపరిచే ఏ పని చేయాలన్నా సిగ్గుపడుతూ ఉంటారు. ఈ సిగ్గు పడేటటువంటి పని దేవునికి అవసరం లేనిది, అది అవిశ్వాసంతో కూడుకున్నది. గనుక విశ్వాసానికి సిగ్గు అనేది ఉండదు. ప్రియులారా, మహాపరిశుద్ధుడైనటువంటి ప్రభువారు మరి విశ్వాసులకు తండ్రిగా ఆనాడు అబ్రహాము గారిని నిలవబెట్టినప్పుడు, అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసులకు తండ్రిగా ఆయన వెళ్ళమన్న చోటికి ఆయన బయలుదేరారు, ఆధారమే లేనప్పుడు. ప్రియులారా, ఆయన దేవుని యందు నిరీక్షణ ఉంచినవాడు, విశ్వాసముతో సాగిపోతూ ఉన్నాడు. తండ్రి ఎన్నో మాటలు చెప్పి వెనక్కలాగాలనుకున్నారు. మరి తోబుట్టువులను విడిచిపెట్టవలసి వచ్చింది. సొంత ప్రదేశం అంతటినే, సొంత వారిని, ఆస్తిని విడిచిపెట్టవలసి వచ్చింది. దేవుని యందు అతడు విశ్వాసం ఉంచినవాడు గనక ఎన్నింటినైనా విడిచిపెట్టేయడానికి ఇష్టపడ్డాడు. అంటే అన్నింటినీ విడిచిపెట్టడానికి అతడు ఇష్టపడ్డాడు. ప్రియులారా, చివరకు దేవుడు తనకు సంతానం ఇస్తానని చెప్పి ఒక కుమారుని ఇచ్చారు, ఇస్సాకు గారిని. ఆ ఇస్సాకును మరలా తిరిగి దహన బలిగా దేవుడు కోరినప్పుడు అతడు విశ్వాసము గలవాడు కనుక ఎవరేమైనా అంటారేమో అని ఏమాత్రం కూడా భయపడకుండా దేవుని మాట నిలబెట్టుకోవడం కోసం తన కుమారుని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. మహాపరిశుద్ధుని దేవుడు విశ్వాసము ఎంత గొప్పదో మనకు తెలియపరచడానికి ఈ విధముగా ఆనాడు అబ్రహాము గారిని వాడుకున్నాడు. ప్రియులారా, ఈ కడవరి కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనము దేవుని పని చేయడానికి సిగ్గుపడకూడదు, సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడకూడదు, మందిరానికి వెళ్ళడానికి సిగ్గుపడకూడదు, దేవుని యందు నిలవబడడానికి సిగ్గుపడకూడదు. దేవుని యందు మనము విశ్వాసం ఉంచుచు దేవుని కొరకు నిరీక్షణ కలిగిన జీవితాన్ని కలిగిన వారమై దేవుని కొరకు ప్రత్యేకించబడి ఈ లోకంలో సాక్షులుగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధుడు దేవుడు నీ సిద్ధబాటును బట్టి నీకు ప్రతిఫలము, అభివృద్ధిని కలుగజేయవాడై ఉన్నాడన్న సత్యాన్ని మీరు గమనించాలని, ప్రభును వెంబడించాలని, ప్రభు దీవెనలు అందుకోవాలని ప్రభు అయిన దేవుని పేరట మీకు నేను ఈ విషయాలను తెలియజేస్తూ ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. ప్రాణప్రియుడైన ప్రభువా, సిగ్గు అనేటటువంటి అపవాది లక్షణము తీసివేసి ధైర్యాన్ని ఎత్తుకుని పోయేటటువంటి ఆ దుష్టత్వాన్ని లయపరిచివేసి దేవదేవుని యందు విశ్వాసం ఉంచి సాగి వెళ్ళి మేఘమిక్కు ధన్యత ప్రతి కుటుంబంలోని బిడ్డలకు ప్రసాదించమని యేసు వారికి అప్పగించున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దీవెన సదా తోడైండుగాక. ఆమెన్. మరణాత.